ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. 7 గంటలకు పైగా ఆయన్ను విచారించారు. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారని విచారణ అనంతరం హరీష్ రావు అన్నారు. సీఎం బావమర్ది సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం చేశారన్న హరీష్ రావు, రేవంత్ కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చిందని ఆరోపించారు. తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తారని హరీష్ రావు చెప్పారు. ఇక ఇదే అంశంపై ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో పాటు కాంగ్రెస్ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ ఉన్నారు. అదేవిధంగా రాజు గౌడ్ బీఆర్ఎస్ నుంచి. నమస్కారం సార్. రామచంద్ర గౌడ్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, రాజు గౌడ్ నమస్కారం అండి. ఓకే, ముందుగా రాజు గౌడ్తోని చర్చిద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు సీటు విచారణపై మీరు ఏమంటారు? ఇది రాజకీయ కక్ష సాధింపు అంటారా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? నమస్తే అందరికి, ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం. ఈ డిస్టర్బెన్స్ వస్తుందండి. హరీష్ రావు గారిది ప్రెస్ మీట్ వస్తుంది మీ సౌండ్ లా. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు క్లియర్. ఇప్పుడు ఇన్ని దినాలు సిట్ నోటీసులు లేకుండే, ఇప్పుడు ఎప్పుడైతే బొగ్గు కుంభకోణము ఇవన్నీ సింగరేణి ఏవైతే బయటికి తీసినామో కాంట్రాక్ట్ విషయాలు కానీ, లేకుంటే వాటాలు పంచుకునే దాంట్లో కానీ, ఇవన్నీ రాగానే సిట్ నోటీసులు వచ్చినాయి. ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఉంటున్న సంగతి మనకు తెలుసు. గతంలో హైడ్రాను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ కేసులు తెర మీదకి తెచ్చారు. మరి అదేవిధంగా ఇంకో ఇష్యూలో మేము ఈడ కుంభకోణం జరిగిందంటే ఫార్ములా ఈ రేస్ ముందరికి తెచ్చారు. మరొకసారి మేము ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ప్రశ్నించంగానే మరి గతంలో ఘోష్ కమిటీ వేసి అసెంబ్లీలో చర్చిద్దామంటే ఏం సబ్జెక్ట్ లేదు. ఆ కాంగ్రెస్ మంత్రులతో 12 మంత్రులు వెంటబడ్డా కానీ కూడా మా నాయకులు సిద్ధంగా ఉండే చర్చ చేయనీకే. ఆ అసెంబ్లీలోకి వెళ్ళి కూడా తప్పించుకొని పోయిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడెప్పుడైతే కుంభకోణాలు బయటపడతాయో అప్పుడు సెట్ కానీ, లేకుంటే సిబిఐ కానీ, ఈడీలు కానీ ఇవన్నీ కూడా వచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న సంగతి క్లియర్ కట్గా మనం అర్థమవుతుంది. ఒకవేళ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మీరు ఏవైతే 2 ఏళ్ల కింద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఒకసారి చూసుకున్నాలి. 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ రమ్మనండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ, కాంగ్రెస్ మంత్రులకు కానీ రమ్మనండి, చర్చిద్దాం దాని మీద. మేము కుంభకోణం, లక్షల కుంభకోణం ఏదైతే నిన్న కోల్ దాంట్లో జరుగుతుందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టంగానే మడత రోజే సిట్ వేసేసి హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తే ఏమవుతుంది? తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలం మేము. మీరు ఈ పోలీసులకు కానీ, లాఠీలకు కానీ, తూటాలకు కానీ భయపడే రకం కాదు. మేము తెలంగాణ అభివృద్ధి చేసే ఆకాంక్ష ఉన్న పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ కోసం హర్నిశలు పనిచేసిన పార్టీ. ఈరోజు తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి చేసిన పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది భారత రాష్ట్ర సమితి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని సిట్టులు వేసినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని విధాలుగా మీరు ఇబ్బంది పెట్టినా మేం ప్రజల వైపు ఉంటామనేది ఒక స్పష్టంగా ఈరోజు మా నాయకులు కానీ మేము కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోసారి ఈ చిల్లర వ్యవహారాలు బంద్ చేసుకున్నాలే. ఏదైతే ఉన్నదో మీకు అంతే ట్రాన్స్పరెంట్గా మీరు ఉన్నారు, అంతే మీరు నిజాయితీ పరులు అంటే మరి మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. నిన్న ఏదైతే సింగరేణి టెండర్స్ విషయంలో, మరి సింగరేణి టెండర్ విషయంలో మీరు సిబిఐకి రానియకుండా గతంలో కేసీఆర్ గారే బిల్ తెచ్చినట్టే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు మోడీతోని ములాఖాత్ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మరి ఏం ఒప్పందం, మీ చీకటి ఒప్పందం ఏంది బీజేపీది కాంగ్రెస్ది? కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే దినాల్లో ఇవి ఏవైతే జరుగుతున్నాయో అక్రమాలు, ఇప్పుడు రాజుగౌడ్ గారు అంటే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి పాడేస్తాం. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే డ్రామాలు ఆడుతున్నాయని అంటే బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, బీజేపీలో పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు మొన్న బీహార్లో చూసినాం. ఇదే అదానీ గ్రూప్ కి కేవలం ₹1 3,000 ఎకరాల భూమిని లీజ్ ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఎవడెవడైతే ఈడీకి కానీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీకి కానీ దొరికిన వాళ్ళు బీజేపీలకు పోగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోతున్న సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒప్పందము ఈ తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీ మోడీ ఏజెంట్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది. ఒకవేళ బీజేపీ వాళ్ళకు ధైర్యమే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ యొక్క కోల్ మైన్స్ లో ఏదైతే అవినీతి జరిగిందో
వాళ్ళ మంత్రులే కదా వచ్చి టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు, ప్రెస్ మీట్లు పెడుతుర్రు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాళ్ళతో తప్పు జరిగిందనే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా అందరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఓకే బీజేపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒకటే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓకే ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటది, ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడుతుంది. ప్రజలకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ ఆస్తులు కాపాడే విధంగా, తెలంగాణ ఒక రెవెన్యూ కాపాడే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది, తెలంగాణ వైపు ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఓకే రామచంద్ర గౌడ్ బీజేపీ వాళ్ళకు ఒకరు ఓకే ఇప్పుడు అంటే సీఎం నమస్తే. రేవంత్ ఓకే, రెడ్డి థాంక్ యూ. ఓకే సార్ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు కుంభకోణం అక్రమాలు బయట పెట్టడం వల్లనే ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుకి ఈ నోటీసులు ఇచ్చి వేధిస్తుందని అంటోంది. అందరికి నమస్కారం. ఇక్కడ ఏ టెండర్లు కాలేదు. టెండర్లు అయిన తర్వాత మీరు ఎవరికైనా అలాట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడతామంటే కొద్దిగా అర్థం ఉంటుంది. టెండర్ ప్రాసెస్లే అది క్యాన్సిల్ అయిపోయింది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇది సిట్ విచారణ అనేది ఈ రోజు చేసింది కాదు. 2 సంవత్సరాల ముందు నుంచి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి దీనికి సంబంధించిన అంటే ఇంతకు ముందు మనకు టెర్రరిస్టులది వాళ్ళకు సంబంధించిన డేటా ఇట్లా నాశనం చేసిందనే ఉద్దేశంలో 2 సంవత్సరాల ముందే దీని మీద విచారణ చేయడం జరిగింది. దానికి ఇంతకు ముందు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు మరియు బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, తర్వాత కల్వకుంట కవిత కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించింది. అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా విచారణకు పిలిపించి దానికి వివరణ తీసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు చేసినది సంబంధం కాదు. 2018లోనే వీళ్ళు మళ్ళీ రెండోసారి అధికారంలో రావడానికి ఫోన్ ట్యాపింగ్ పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించింది అనేది రూఢి అయింది. అంతకు ముందు కూడా ఇప్పుడున్న బై ఎలక్షన్ లో జరిగిన ప్రతి దాంట్లో కూడా ఇది జరిగింది అనేది ఎన్నో ఉదాహరణలతోని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ధ్వంసం చేసిండ్రు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిండ్రు, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంచుకొని దీన్ని చేసిండ్రు అనేది తేట తెల్లమైంది. ఎన్నోసార్లు ప్రజల ముఖానికి అంటే ప్రజల ముందుకు వచ్చింది, దానికి సంబంధించి జరిగింది. దాంట్లో వీళ్ళు ఒక రకంగా కాదు, ఒక రౌడీ మామూళ్ళ లాగా ఫోన్లు చేసి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గర, పారిశ్రామికవేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలతో పాటు ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నారు అనేది ఉంది. వీళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాటుపడ్డాము. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు 6 సంవత్సరాల చిన్నపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే తెలంగాణ వచ్చింది. దానికి పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చిందని అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఏదేదో మేమే వేసుకొని మీరే వేసుకున్నామని అనడం తప్పు. తెలంగాణ ఉద్యమంలో అందరం ఉన్నాం. ఇంకోటి, వీళ్ళ ఆస్తులు కూడా 2000 ముందు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, కల్వకుంట్ల కుటుంబాల ఆస్తులు ఏమున్నాయి, హరీష్ రావు గారి ఆస్తులు ఏమున్నాయి, కల్వకుంట కవితది ఆస్తులు ఏమున్నాయి, సంతోష్ రావు ఆస్తులు ఏమున్నాయి, ప్రజాముఖంలో అన్ని బయటకు వస్తాయి. ఈ రోజు కాదు, ఈ రోజు కొత్తగా నేను ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చూసుకుంటూ పోతుంది. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నో తప్పులు చేయడం జరిగింది. ఆ ప్రతి దానికి కూడా వేలెత్తి చూపిస్తున్నాయి ఒకటే దిక్కు. వీళ్ళు ఏది ప్రతిపక్ష హోదాను కూడా సరిగా నిర్ణయించి ప్రతిపక్ష హోదాతో మొన్న అసెంబ్లీలో వీళ్ళు అసెంబ్లీకి కూడా బహిష్కరించి పోవడం జరిగింది. వీళ్ళకు 2023లో ప్రజలేమి ప్రతిపక్ష పాత్రాన్ని ఇస్తే తర్వాత ఎంపీ ఎలక్షన్ లో ప్రతిపక్ష పాత్ర లేదు, తర్వాత ఏం లేకుండా జరుగుతుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో వాళ్ళకు ఏది కావాలో అది చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక 15 days లో వచ్చే మన మున్సిపల్ ఎలక్షన్ రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు అంటే బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసులు ఇలాంటి విచారణలతో వేధిస్తున్నారని అంటున్నారు. కాదండి, మాటలో నిజమెంత? మేము ఊహించిన దానికంటే 70% అబోవ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో వలసలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు 80% అబోవ్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచులు ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఉన్నారు? వాళ్ళు గెలిచిన 10% కూడా ఈడ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా మీరు లెక్కనియండి, మేము ప్రతిదీ ఉదాహరణలతో. ఇప్పుడు మెదక్ జిల్లా, ప్రతి జిల్లాలో ఎవరెవరు ఉన్నారనేది జిల్లా వారిగా కూడా తీసి ఇవ్వగలుగుతాం మీకు.
ఎక్కడ మీరు నోటి మాటలు చెప్తున్నారు. మీరు అట్లా సంతోషిస్తే అదే రిజల్ట్ ఇప్పుడు కూడా మున్సిపల్ వస్తే సంతోషం. యాక్చువల్ గా 70% అబౌవ్ వచ్చింది, ఊహించింది దానికంటే ఎక్కువ వచ్చిందండి. అది ఖాళీ సింబల్ లేకుంటే, సింబల్ ఉన్న దాంట్లో ఒక దగ్గర కొన్ని ఏరియాలలో వాళ్ళకు ఇప్పుడు కౌన్సిలర్ గా నిలబడడానికి, మున్సిపల్ చైర్మన్ గా నిలబడడానికి క్యాండిడేట్స్ కూడా లేరు కొన్ని ప్రాంతాలలో. అది దాని గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిందని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అంటే ఈ ఇంటి గుట్టు ఈశ్వరుకు కూడా తెలియదు అన్నట్టు, కుటుంబ సభ్యురాలు కవిత కూడా సొంత ఇంటి ఈ అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, వీళ్ళు ఇంత నీచానికి దిగజారిండ్రని ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. అదే రకంగా బీజేపీ గురించి మాట్లాడినప్పుడు ఆమె జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలిసిపోదామనే ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో నేను అడ్డుకట్టు వేయడం జరిగింది, నేను ఒప్పుకోలేదు, దానికి ఆగిపోయింది. లేకుంటే బీజేపీతో మిలాఖత్ అయిపోయినారు, బీజేపీ పార్టీలో కలిసిపోతుండ్రు అనేది కవిత గారు చెప్తున్నారు. వాళ్ళ ఇంటి గుట్టును ఆమెనే చెప్తుంది కదా, ఇంకోళ్ళు కాదు. విమర్శించడానికి ఇంకా వేరే అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, ఇంకెవరో అవసరం లేదు. ఇంటి కవిత మాట్లాడే మాటలకు జవాబు చెప్పండి. ఇంటి గుట్టు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆ ఇంటి అల్లుడిని ఈ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసింది అనే విషయం కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ రోజు మాట్లాడడం కాదు, బై ఎలక్షన్ లో ఎన్నో రకాలుగా ఇది బయటకు వచ్చింది. ఎక్కడెక్కడ డబ్బులు అంటే ప్రతిపక్ష పాత్రలు నాయకులు ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన డబ్బులు ఆ రోజు బీజేపీ పార్టీ వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళది దొరికినాయి. ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానా లేకుంటే ఇంకే రకంగా జరిగింది? బై ఎలక్షన్స్ అనుకోండి, మెయిన్ ఎలక్షన్స్ అనుకోండి, ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత దానికి సంబంధించిన ప్రతిదీ కూడా కొలాప్స్ చేసేసిండ్రు, నాశనం చేసిండ్రు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ లను రూపుమాపిండ్రు అనే విషయంలో ఇది జరగడం జరిగింది. దానికి ప్రభాకర్ రావు ఒప్పుకున్నాడు, ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించిన వస్తువులను, టెర్రరిస్టులకు సంబంధించిన డేటా కూడా ఎంతో నాశనం అయిపోయింది. వాళ్ళు ఏం చేసుకున్నా ప్రైవేట్ చేసుకోవడం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డ టెర్రరిస్టులకు సంబంధించిన డేటా కూడా పోయిందనే రకంగా ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం కదా. దాని గురించి ఆలోచించాల్సింది ఏంటి? ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అదే రకంగా ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఎలిగేషన్స్ ద్వారా వాళ్ళ ఆస్తులు 2000 వాళ్ళ ఆస్తులు ఏంది, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, తెలంగాణ ఉద్యమం పేరు మీద దోపిడీ చేసి నా కథలు అన్నిటి ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్ లో అనుకుంటున్నామండి. ఓకే రాజగౌడ్ గారు, అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపదను దోచుకొని అధికారులను బెదిరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇదిగోండి, 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి, 12 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ ఉన్నది. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మేము అడానీని, అంబానీని ఈ తెలంగాణలో కాలు పెట్టనీయలేము. ఈ ముఖ్యమంత్రి రాగానే హైడ్రా అని, ప్రియాంక గాంధీ భర్తకు టెండర్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిండు. మరి 100 కోట్ల రూపాయలు అడానీత స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. మేము ఉన్నన్ని దినాలు తెలంగాణను ఎవ్వరికి అప్పనంగా పెట్టలేము. మేము తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ పెంచుకున్నాము, తెలంగాణ ఒక ఆస్తులు పెంచుకున్నాము. మరి తెలంగాణలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ పోయినాం. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 24 నెలల్లో దాదాపు 2,73,80,000 కోట్ల దాకా అప్పు చేసింది. అప్పు చేసి ఏ పథకం ఇచ్చింది? తులం బంగారం ఇస్తామని ఇచ్చిర్రా, లేకుంటే పెన్షన్లు ఇస్తామని ఇచ్చిర్రా, ల్యాప్టాప్లు ఇస్తామని ఇచ్చిర్రా, స్కూటీలు ఇస్తామని ఇచ్చిర్రా? మరి ఏమి ఇచ్చిర్రు? ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తామని ఇచ్చిర్రా? ఏమి ఇయ్యంది 2,83,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అప్పు చేసిండ్రు? ఇప్పుడు నరేంద్ర మోడీకి, నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి సూట్ కేసులు మోస్తున్న సంగతి తెలంగాణ ప్రజలు గుర్తుపట్టేసిండ్రు. వీళ్ళకు భవిష్యత్తులో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రాజకీయాల్లోకి రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని అంటున్నారు. ఇప్పుడు అంటే ఆస్తులు అంటే చంద్రబాబు ఆస్తులు ఎంత ఉండేండి? 2 ఎకరాల భూమి ఉండే. ఆయన ఆస్తి ఎంత? రేవంత్ రెడ్డి గారి ఆస్తి ఎంత? రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు అయింది కదా ముఖ్యమంత్రి, ఆయన ఆస్తి ఎంత? చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎట్లయిండు? ఇవన్నీ మాట్లాడడానికి వస్తాయి. మాటకి అనవసరంగా నిందేయాలనే ఆలోచన చేస్తుర్రు. మీరు చూసుకోండి, మా కేటీఆర్ ఆస్తులు చూసుకోండి,
కేసీఆర్ ఆస్తులు చూసుకోండి, హరీష్ రావు ఆస్తులు చూసుకోండి, ఏమో దినదిన అభివృద్ధి చేసింటారు, వ్యాపారాలు చేసింటారు. కానీ మీలాగా పూరా బలి తెగించి వాటాలు పంచుకొని, టెండర్లు పంచుకొని, ఆంధ్రలో మెగా కృష్ణారెడ్డితో అందుకొని, అడానీతో అందుకొని, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అభివృద్ధి కార్యక్రమం జరుగుతలేదు. కేవలం కమిషన్లు ఇచ్చుకోండి, పుచ్చుకోండి, దంచుకోండి. మెగా 8 కృష్ణారెడ్డి నుంచి గురించి మాట్లాడాలనుకుంటే 16% ఈరోజు మీ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నాడో 8 నుంచి 16% మా ప్రాంతంలోనే కాంట్రాక్టర్లతో తీసుకొని 16% కమిషన్ తీసుకొని పాత బిల్లు కట్టిన రిలీజ్ చేసినది కూడా కాంగ్రెస్ కే చెందుతుంది ఆ ఘనత. మేము ఒకటే అంటున్నాం, నోటి మీకు మాటలు ఒకవేళ మేము చేంజ్ చేయండి కదా. మేమేమంటున్నాం మీరు అంటే, మాట్లాడి దాన్ని ఓకే. చేంజ్ చేయండి. ఇప్పుడు పల్లె రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము న్యాయస్థానంలో ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజమే, ఇది చట్టము తన పని తాను చూసుకొని పోతుంది. దానికి సంబంధించినవి ప్రతి ఎవిడెన్స్ తో పాటు అది చట్టము వేరే, న్యాయం వేరే. దానికి సంబంధించిన కార్యక్రమాలు రాజకీయ బురద చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఆ రోజు కూడా మామూలు వ్యక్తులుగా ఉంటాయి. 2000 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఏంది, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏంది, 20 లక్షల కోట్ల రూపాయలు దేనికి పెట్టుబడి పెట్టడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడేది, అంటే ఒకే అదే కాంట్రాక్టర్కి 2 లక్షల కోట్ల 25 ఏళ్ల రూపాయలు కింద ఖర్చు పెట్టడం ఏమున్నామో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఉండాలా? 25 ఏళ్ల కింద మీ పరిస్థితి ఏమి, మీ బ్యాంక్ అకౌంట్ ఏమి, మీ అసెట్స్ ఏమి, ఒకసారి దాన్ని అకౌంట్స్ అంటే 1%, 2% పెరగడం కాదు, 100 కోట్లు పెరిగిపోయినాయి కదా, 100 కోట్లు పెరిగినాయి. అది కేటీఆర్ పెరిగినాయా, కేసీఆర్ పెరిగినాయా, హరీష్ రావు పెరిగినాయా చెప్పండి. ఓకే రామచంద్ర గౌడ్ గారు, ఓకే రామచంద్ర గౌడ్ గారు, ఉద్దేశంలో వస్తుంది కదా. ఓకే ఇప్పుడు బొగ్గు కుంభకోణం కానీ, ఇండస్ట్రీ కుంభకోణం కానీ, భూముల కుంభకోణం, పవర్ పై ఎందుకు మాట్లాడటం లేదు కాంగ్రెస్ పార్టీ? బొగ్గుకు సంబంధించింది టెండర్లు కాలేదండి, ప్రాసెస్ గురించి వచ్చింది. దాంట్లో అవకతవకలు ఉంటే ఏది ఉన్నా కానీ ఏ విచారణ చేసి ఎవరు లబ్ధి పొందినా తీయండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ అది టెండర్ కు ప్రాసెస్ పోయిన దాంట్లోనే ఇంకా ప్రపోజల్ అంటే నాకు తెలిసి ఓకే సార్, ఇప్పుడు కుంభకోణం పైన ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం లేదు? సిట్టింగ్ జడ్జి గారికి చట్టం తనం మీరు కాంప్లైంట్ చేయండి. దానికి మీరు ఎవరిని గురించి మనం వెనకేయాల్సిన అవసరం లేదు కదా. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే దాంట్లో వేయండి, కేసు అవుతుంది కదా. అన్న ఇప్పుడు మీది నీతిమంతమైన పాలన కదా, మీ అంత మంచోళ్ళు ఎవరు లేరు. మీరే సిబిఐ ఎంక్వైరీ పెట్టిపోయండి, లేకపోతే మీరే ఒక కమిషన్ వేయండి. ఏ విధంగా కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ వేసి ఆగమేఘాల మీద కేసీఆర్ ను బదలాం చేద్దామని ప్రయత్నం చేసి చూడండి. అదే విధంగా ఒక కమిటీ వేపియండి, ఓ జడ్జి సీనియర్ జడ్జితో కమిటీ చేపియండి. ఈ కుంభకోణంలో యా ప్రసాద్ రావు ఉన్నాడు, యా చలపతి రావు ఉన్నాడు, ఏ కోమటిరెడ్డి తమ్ముడు ఉన్నాడు, ఇవన్నీ కూడా బయటికి వస్తాయి కదా. ముఖ్యమంత్రి పాత్ర ఏంది, ఫైనాన్స్ మంత్రి పాత్ర ఏంది, ఇవన్నీ కూడా బయటికి వస్తాయి కదా. ఏ టీవీ ఛానల్ యాజమాన్యాలు ఉన్నారు దీంట్లో, ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. మీరెందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయను, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఓకే రాజుగౌడ్ గారు అంటే రాజుగౌడ్ గారు ఇప్పుడు తప్పు చేయకపోతే హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని ఇంతకు ముందే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా వ్యాఖ్యలు చేశాడు దీనిపైన. భయం ఎందుకండి? మాకు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు హరీష్ రావు అని అంటున్నారు. భయపడాల్సిన అవసరం లేదు కదా. అంటున్న దానికి అన్న మీరు ఆర్థిక లావాదేవీలు జరగలేదు, టెండర్లు జరగలేదు, ఏం జరగడానికి మీరు సిట్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ జరిగి దీంట్లో అవకతవకలు జరిగిన దానికే మీరు జవాబు చెప్తలేరు. దాంట్లో మీరు అంటున్నారు కదా బొగ్గు కుంభకోణంలో టెండర్లు అయినాయా, ఆర్థిక లావాదేవీలు జరిగినాయా, ఎవరైనా లబ్ధి పొందినరా? అది ప్రాసెస్ లోనే దాన్ని ఏ ఉద్దేశంలో స్టార్ట్ చేయడమో క్యాన్సిల్ అయిపోయింది కదా. ఎవరికైనా లబ్ధి జరిగిందా? దాంట్లో టెండర్ జరిగే ఎవరికైనా లబ్ధి జరిగిందా? లబ్ధి జరిగినప్పుడు మీరు మాట్లాడండి దాని గురించి. లబ్ధి జరిగినప్పుడు దాని ప్రాసెస్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? ఓన్లీ నోటి మాటగా ఇది తప్పు జరగబోతుంది అనేది చెప్పగలుగుతుంది, కానీ దాంట్లో అవకతవకలు జరగడానికి ఆర్థిక లావాదేవీలు జరగలేదు, టెండర్లు జరగలేదు, టెండర్ ప్రాసెస్ లో ఆగిపోయింది. ఓకే, దానికి టెండర్ల తప్పులు ఒప్పులు ఉండి దాంట్లో ఆర్థికంగా ఎవరైనా లబ్ధి పొందుతామని దేనికైనా మీరు ఆరోపణ చేయవచ్చు.
దాని ఆర్థిక లావాదేవీనే జరగలేదండి. మీరు జరుగుతున్నాయని గ్రహించండి మేము first. బయట పెడితేనే కదా మీరు రద్దు చేసుకుంది. మీరు బయట పెట్టుడు కాదు, సంస్థనే చేసింది. మీరు తర్వాత రద్దు అయిన తర్వాత బయటకు వచ్చిందండి. రద్దు జరిగిన ఎందుకు రద్దు తర్వాత అయిందని బయటకు వచ్చింది. అది ఎక్కడ జరిగింది ఏంటిది అనేది దీంట్లో ఏ మంత్రులకు ఎంత జరిగిన వాటా ఉన్నదని రద్దు అవకతవకలు, అయినాకనే ఆర్థిక చెప్తున్నాం కదా. లావాదేవీలు లాభపడిన దాని మీద ఆలోచన చేయండి. మేము ఆర్థికంగా ఎవరు లాభపడ్డారు, ఆర్థికంగా ఎక్కడ జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు జరుగుతాయండి. క్లియర్ గా మీరు- బయటకు వచ్చేది రామచంద్ర గౌడ్ గారు. ప్రతి దగ్గర కూడా రామచంద్ర గౌడ్ CBI కో లేకుంటే సిట్టింగ్ ఒక జడ్జితో విచారణ జరిపించాలని అంటున్నారు కమిషన్ కదా. అయిపోయింది కదా. సిట్టింగ్ చేసుకోండి. జడ్జితో దానికి కాంప్లైంట్ చేస్తా, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. మనం ఏదో చెప్పి ఆపేయాల్సిన అవసరం ఏముందండి? చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సిట్టింగ్ అంటే దాంట్లో ఇప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయండి, దాంట్లో ఆర్థిక అవకతవకలే జరగలేదు. దీన్ని ఏ ఉద్దేశంలో చేస్తావు? దీంట్లో తప్పు ఓకే, ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారు అంటే బీజేపీ చీఫ్ ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా అన్నారు అంటే కాలయాపన చేస్తున్నారు అంటే బీజేపీ ఫోన్లు కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా వాస్తవాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. దీనిపై ఏమంటారు? అవును, బీజేపీ వాళ్ళే కూడా ఉన్నాయి కదా, వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు కదండి. ఇప్పుడు మన కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, తర్వాత అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం ఓకే. జరిగింది కదా. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళే కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసిందని వాళ్ళు సిట్టు ముంగట వాళ్ళు విచారణకు వచ్చి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దగ్గర ఉన్నాయి, న్యాయంగా ఉండేవి మాకు ఈ సందర్భంలో జరిగినాయి. మాకు ఇక్కడ ఆయన విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఒక ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఇన్ని పైసలు తీసుకున్నారు, అది ఎలక్ట్రో బాండ్ రూపకంగా ఇన్ని డబ్బులు తీసుకున్నారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ సుమారుగా 1500 కోట్ల ఎలక్ట్రో బాండ్ రూపకంగా తీసుకోవడం జరిగింది, చట్ట రూపకంగా. అంటే అంటే ఏ ప్రాంతీయ పార్టీకి లేనిది అంత డబ్బు ఎక్కడ ఏ రకంగా వసూలు చేయడం జరిగింది? ఓకే, బిగ్ 1500 కోట్ల రూపాయలు ఓకే, రామచంద్ర గారు బాండ్ రూపకంగా తీసుకోవడం జరిగింది. మరి ఆ 10 సంవత్సరాల్లో వచ్చింది, ఈ సంవత్సరంలో రాలేదు. ఓకే, బ్రేక్ తీసుకుందామండి ఒక నిమిషం. రాజు గౌడ్ గారు, నెక్స్ట్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది? ఇటువంటి నోటీసులు, ఇటువంటి కమిషన్లు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మీరు ఎన్ని కమిషన్లు వేసినా, కేసీఆర్ అనేటోడు నాన్ కరప్టెడ్ వ్యక్తి. ఆయన పరిపాలనలో ఎప్పుడు కూడా కరప్షన్ లేదు. మీరు చూసుకోండి, మేము తెలంగాణ కోసం అప్పులు చేసి తెలంగాణ ఆస్తులు పెంచినాం, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం, తెలంగాణలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం. మీరు మొన్ననే కదండి ఘోష్ కమిటీది ఏమైందండి రిపోర్ట్ కమిషన్ వేసి, రేపు అయినా కానీ ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితులు ఉంటారా అండి? అది ల్యాండ్ ఆర్డర్ కోసమో లేకుంటే ఏదో వాళ్ళు అధికారులు చేసుకొని ఆ అధికారులకు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మీరు కేసీఆర్ చేపించిండు, కేసీఆర్ పంపించిండు అనేది ఏడు వరకు సమంజసం. మీరు ఈరోజు దేశంలో అనేక రకాల జరుగుతున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ దేశంలో ఉన్నది ఎన్ని ఇబ్బందులు పెడుతుంది, ఎన్ని విధాలుగా ప్రజలను పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలుసు. మేము బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మేము అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి బీజేపీ అంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు ఈ బొగ్గు కుంభకోణం పైన? వాళ్ళకు వాటాలు ఉన్నాయండి. బీజేపీకి, కాంగ్రెస్ కు 2 వాటాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నాడు, ఒక సహాయ మంత్రి తెలంగాణలో ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళు ఎందుకు నోరు విప్పలేరు? వాళ్ళకి కనిపిస్తలేదా ఈ అవినీతి? వాళ్ళకి కనిపిస్తలేదా ఈ హైడ్రా? వాళ్ళకి కనిపిస్తలేదా ఎస్యూ భూములు, 4th సిటీ, PRR అదే క్యూర్ అండ్ రేర్, ఇవన్నీ ఎక్కడ పోతున్నాయండి? బీజేపీ వాళ్ళు కళ్ళకు ఇట్లా ఉన్నాయి కదా, గాంధీజీ 3 కోతులు లెక్క అయిపోయారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేతుల. మేము ఒకటే అంటున్నాం, బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు. ఎంతవరకు దోచుకున్నాలో దోచుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఎందుకంటే ఖర్గే గారే చెప్పిర్రు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు తెలంగాణలో అని ఖర్గే గారు ఖుదు చెప్పారు. ఓకే, ఇప్పుడు మరి బీజేపీ వ్యాఖ్యలను ఎలా చూస్తారండి? కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే అని బీజేపీ ఆరోపిస్తుంది, దీన్ని ఎలా చూస్తారు మరి? ఎవరండి మాట్లాడన్నా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిందండి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లో చూసాము, వాళ్ళు 0 అయ్యారు. ఎందుకంటే 38 సీట్లు ఎమ్మెల్యే సీటుకు వచ్చి
ఎంపీ అంటే 2-3 నెలల్లో వాళ్ళ ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అట్లే 8 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు 1%, 2% పెరిగినాయి కానీ తగ్గలే. వీళ్ళు జీరో అయిపోయారు. వాళ్ళు ఏంటంటే 36% వాళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నది, ఓన్లీ 8% వచ్చింది. అంటే ఓన్లీ 28% ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళకు. ఒక్కటే నిమిషం. ఇదే కొండా విశ్వేశ్వర రెడ్డి చెవెళ్ళ ఎంపీ గారు బహిరంగంగా టీవీల ముందల గాని మైక్లలో చెప్పిండు, రేవంత్ రెడ్డి సహకరించడం వల్లనే నేను చెవెళ్ళ ఎంపీగా గెలిచిండని. ఆయన నోరుతోటి ఆయన వర్డ్స్ ఉన్నాయి ఇవి. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ లో చెక్ చేసుకోండి. అది నిజమా? కల్పించాల్సిన అవసరం లేదు. బయట పెట్టండి. చెప్పిండా లేదా కొండా విశ్వేశ్వర రెడ్డి? ఒక్కసారి మీ ద్వారా ఆయన మాట్లాడింది, ఆయనకు ఏ అలవాట్లు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. లేదు, మీరు చూసుకోండి. నేనేం సృష్టించలేను ఆ వీడియో. ఓట్ల పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ అనేది కనబడుతుంది కదా ఒకట. 35% నుంచి 8%, 28% అంటే చిన్న మొత్తంలో కాదు, 28% ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ ఏమైంది మీది? ఎమ్మెల్యే ఎలక్షన్ ఎక్కడ పోయింది బీజేపీ ఓటు? ఓకే రాజగౌడ్ గారు, ఎమ్మెల్యేల వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయండి. 8 సీట్లు వచ్చినాయి కదా. గతంలో 100 సీట్ల డిపాజిట్ పోయిన బీజేపీ పార్టీకి మీరు డమ్మీ క్యాండిడేట్లు ఇచ్చి మీరు కదా, మీరు ఇప్పుడు ఆ 8 మంది గెలవడానికి కారణం మీరే కదా, బీజేపీ వాళ్ళే కదా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే కదా. గట్టి క్యాండిడేట్ అక్కడ ఉన్నది ఎక్కడ కూడా ఇచ్చిరండి గట్టి క్యాండిడేట్. అయినా కానీ పోనండి, ఇప్పుడు మీరు 8 గెలిచిర్రు, వాళ్ళు 8 గెలిచిర్రు. ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిండ్రు? ఈ రాష్ట్రానికి బడ్జెట్ లో ఏం తెచ్చిర్రు? ఒక రైల్వే లైన్ తెచ్చిర్రా, ఒక కోచ్ తెచ్చిర్రా, ఒక యూనివర్సిటీ తెచ్చిర్రా, రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఒక స్టీల్ బొయ్యారం బొగ్గని తెచ్చిర్రా? ఏం తెచ్చిర్రు మీరు? కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ అనే కేసుతో ఈ నోటీసులతో టైం పాస్ చేస్తుంది అనుకోవాలా? చట్టము తన పని తానుకోవద్దు. చట్టంలో ప్రాసెస్ ఉన్నాయి, దాన్ని దగ్గరికి కూడా వచ్చినాయి. దానికి సంబంధించిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, న్యాయస్థానం వాళ్ళు చూడాల్సిన బాధ్యత అది. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈయన రఘునందన్ రావు కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన బై ఎలక్షన్ లో ఇట్లా జరిగింది, నాకు ఇట్లా జరిగింది అనే రకంగా బీజేపీ అతను కూడా, ఎంపీ గారు కూడా చేయడం జరిగింది. ఒక ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు కాదు కాంప్లైంట్ చేసింది, బీజేపీ వాళ్ళు కూడా జరిగిన ఉదాహరణలతో ఎక్కడేం జరిగింది అనేది వాళ్ళు సిట్టు ముంగట వచ్చి వాళ్ళు అన్ని వివరణలతో సహా చెప్పిర్రు. దాంట్లో హరీష్ రావు గారు బై ఎలక్షన్ లో నాకు సంబంధించిన దానికి అంటే మన దుబ్బాకలో ఈ రకంగా జరిగిందని విత్ ఎవిడెన్స్ తో రూపకంగా ఆయన సిట్ ముందు వచ్చి ఈ విషయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు చేయాల్సింది ఏం లేదు. చట్టము తన పని తనం చూసుకొని పోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం గానీ అటు మంత్రులు గానీ ఎందుకు స్పందించడం లేదు? రామచంద్ర మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు? ఫోన్ ట్యాపింగ్ గురించి మేము అంటున్నాం కదా, దాన్ని ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది ఎక్కడ ఏం జరిగింది ఏందనేది. వాళ్ళు ఫోన్లను డిస్మెంటల్ చేయడము, ఫోన్లను మార్చడం జరిగింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్లను తీయడం జరిగింది. దాని సందర్భంగా వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది కదా. ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు గారు, వీళ్ళకి సంబంధించిన అన్ని బయటకు వస్తున్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. ప్రభాకర్ రావు గారు వచ్చి ఒక 2-3 months అయిపోయింది. అంతకుముందు అయితే విదేశాలలో ఉన్నాడు కదా అతను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే బట్టి కానీ కోమటిరెడ్డి మంత్రుల పంపకాలలో తేడా వచ్చినందుకే ఈ తతంగం అంతా బయటకు వస్తుంది, ఈ నోటీసులతో తెరలేపారని అంటున్నారు. దీనిపై ఏమంటారండి రాజుగౌడ్? ఏ కుంభకోణం బయటికి వచ్చినా, మేము ఏం అలిగేషన్ పెట్టినా నెక్స్ట్ డే మాకు నోటీసులు వచ్చేది సాంప్రదాయంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మేము ఏదైనా ప్రశ్నిస్తే నెక్స్ట్ డేనే ఫార్ములా ఈ రేస్. మేము ఏదైనా కుంభకోణం బయటికి తీస్తే వెంటనే ఫోన్ ట్యాపింగ్. మేము ఏదైనా మాట్లాడితే కాళేశ్వరం ఘోష్ కమిటీ. ఎన్ని దినాలు టైం పాస్ చేస్తారండి? 2 సంవత్సరాలు అయింది, తెలంగాణ మొత్తం అన్యాయం అయిపోతుంది. ఇవి ఇవ్వండి. మేము చట్టపరంగా, మీకు చట్టం ఉన్నది, మాకు చట్టం ఉన్నది, చట్టం అందరికీ సమానమే. మీరు ఎన్ని జూటా కేసులు బనాయించినా, ఎన్ని విధాల మీరు మా మీద నిందలేసినా ఫైనల్ గా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం మీద మాకు నమ్మకం ఉన్నది, న్యాయ సంస్థల మీద మేము ఖచ్చితంగా ఆడ తేల్చుకుంటాం. కానీ మీరు చేసేటివి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఎక్కడ పోయినా అవి అడుగుతున్నారు ప్రజలు. ఈరోజు మీరు మా మీద కక్ష తీర్చుకోండి,
కానీ మీరు ఏదైతే అబద్ధాల మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీ పార్టీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా? ఏ ఒక్క దానికన్నా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించిందా? ఈరోజు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసేసినాము. ఈరోజు మీరు ఒక గంప మట్టి కూడా ఎత్తలేరు ఆ పాలమూరు రంగారెడ్డి దానికి. ఎందుకు మీరు కేసీఆర్ తన తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఎవరి కోసం చేసిండ్రు? తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు అన్ని విధాలుగా మంచిగా ఉండాలని చేసిండ్రు. ఈరోజు 10% చేసేస్తే దాదాపు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ ఇవన్నీ నియోజకవర్గాలు ఇవన్నీ ఏరియాలకు మంచిగా నీళ్ళు వచ్చి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆలోచన చేస్తలేదు. ఓకే, ఇప్పుడు ఈ కేసులో రాధాకిషన్ రావు గాని ఇటు ప్రభాకర్ రావు గానికి ఇద్దరితో హరీష్ రావుకి ఎలాంటి సంబంధం ఉంది? ఇది యాక్చువల్గా అండి, ఈ కోల్ మైన్స్ ఏదైతే కుంభకోణం ఉన్నదో దీంట్లో రాధాకృష్ణరావు కానీ ఆయన ఒకటి ఏది ఎన్టీవీకి సంబంధించిన ఒక యాజమానం ఒకటి, వీళ్ళందరూ కూడా భాగస్తులు, మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా దీనివల్ల ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళకి రాకపోవడంతో ఇవన్నీ కూడా ఒక టీవీ న్యూస్ ద్వారా లీకులు ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నది అనేది మనకు తెలిసిపోయింది. దీంట్లో మీడియా ఉన్నది, నాయకులు ఉన్నారు, మంచి మంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. అందరు కలిసి మెగా కృష్ణారెడ్డికో లేకుంటే ఇంకో గ్లోబల్ కంపెనీకి ఇచ్చేసి ఈ విధంగా ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా మేము అంటున్నాం కదా, సిబిఐ ఎంక్వైరీ ఏపీఎండి, మేము ఆధారాలన్నీ ఇస్తాం మీకు, ఏడ కుంభకోణం జరిగింది, ఏ విధంగా చేయాలని ప్రయత్నం చేసింది ప్రభుత్వం అనేది మేము చెప్తాము. నిన్న బట్టి గారు ఇంకా మళ్ళీ రేపో ఎల్లుండో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాన్నారు ఇంకా విషయాలు కూడా. అవన్నీ చెప్పినాక కూడా చూద్దాం ఏ విధంగా మేము ఇవన్నీ కూడా బయటకు తీస్తామనే విషయాన్ని మేము మళ్ళీ ఫర్దర్ గా మీతో మాట్లాడతాం, చెప్తాం. ఓకే, రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా అంటే హరీష్ రావుపై అంటే ఎలాంటి ఆరోపణలు లేవని కొట్టివేసింది. అయితే ఇప్పుడు ఈ నోటీసులతో ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది ముందు? ఈ రోజు కాదండి, మొదటి నుంచి వాళ్ళ మీద అభియోగం ఉన్నది. ఆ అభియోగానికి వాళ్ళు సంబంధించిన అధికారులు వివరణను బట్టి చేయడం జరుగుతుంది. వాళ్ళు మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. మెగా కృష్ణారెడ్డికి సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తే కవిత గారు చెప్పినట్టు అక్కడ ఎక్కడ పని జరిగింది, ఆయన్నే డెవలప్ అయిపోయిండు. మెగా కృష్ణారెడ్డికి తెలంగాణ తీసుకొచ్చింది వాళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు, అందరికంటే ఎక్కువ ఇచ్చడం జరిగింది. ఈ రోజు ఈ స్కామ్ అయినా ఏ స్కామ్ అయినా, ఈ కార్ రేసులు అయినా ఏదైనా చట్టరూపకంగా వాళ్ళు ఏంటంటే ఈడీకి అయినా తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విదేశానికి 46 కోట్ల రూపాయలు పంపించడం జరిగిందనే దాని మీద అది అభియోగం ఉంది. ఇవన్నీ కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన దాని గురించి జరగడం జరిగింది. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు, ఓ ఛానల్ ఎండి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో నిజమెంత అండి? అది దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళకు న్యాయపరంగా అన్ని రకాలుగా ఉంటది, హక్కు ఉన్నది. తెలంగాణ ప్రాంతంగా న్యాయ నిపుణులతోని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కేసు కొత్త కేసు కాదు, 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దాంట్లో విచారణ నిమిత్తం పిలవడం జరిగింది. దాంట్లో ఇన్నది ప్రమేయం ఉందని మనం చెప్పడం కాదు, అన్ని రకాలుగా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి కదా. లేని దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడు. ఇప్పుడు మనం న్యాయపరంగా మన అంటే భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నువ్వు పిలిపించే బాధ్యత ఉంది. దానికి వాళ్ళు చట్టరూపకంగా వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 8 గంటలు ఇచ్చిన దాని గురించి ఏదో బయట మాట్లాడుతుండ్రు, కానీ అక్కడ లోపల పోయి మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటేనే పిలుస్తారు. ఎలాంటి ఎవిడెన్స్ లేనిది నిన్ను నన్ను ఎవరిని పిలువరు కదా. దాంట్లో ఆల్రెడీ వాళ్ళకు ప్రమేయం ఉందనేది మనం ఒకరని చెప్పడం కాదు, ఎంతో మంది ఇప్పుడు ఉన్న బీజేపీ ఎంపీలు చెప్పడం జరిగింది, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కవిత చెప్పడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళకు దాంట్లో సంబంధం ఉందనేది. ఓకే, రాజుగౌడ్ గారు, ఓకే అండి, రాజుగౌడ్ గారు కన్క్లూజన్ ఇచ్చేసేయండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విచారణను ఏ విధంగా ఎదుర్కోబోతుంది? బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఎన్ని కమిషన్లు ఎన్ని సిట్టులు వేసినా మేము న్యాయ పోరాటం చేస్తాము, న్యాయస్థానాలలో మేము నిర్దోషిగా బయటకు వస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ ఏ విధంగా అయిందంటే, మీరు గత సంవత్సరం కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగినాయి. మిషన్ల మీద మిషన్లు తీసుకొని పోయినరు, కట్టలు డబ్బులు దొరికినాయి, డాక్యుమెంట్లు దొరికినాయి. కానీ ఈ రోజు దాకా ఎంత దొరికింది, ఎంత నగదు దొరికింది, ఎన్ని పత్రాలు దొరికినాయి అని బయటికి రాలేదు.
ఓకే. ఈయనే తెలిసిపోతుంది కానీ మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అని. ఓకే సార్, ఓకే. చర్చలో కాబట్టి మేము మీరు ఎన్ని సెట్లు వేసినా భయపడం. మేము 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. 1200 మంది ఆత్మ బలిదానాలు జరిగినాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పుణ్యం వల్లనే. కాబట్టి మేము ఏ దానికి భయపడం. ఓకే. తెలంగాణ మొత్తంగా ఓకే సార్, మొత్తంగా ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుందో ముందు ముందు చూడాలి.